హాయ్, వెల్కమ్ టు మైండ్ ఆల్ మైండ్స్. సో ఇక్కడ వచ్చేసి హ్యాబిట్. సో హ్యాబిట్ అనేది ఏదైనా కావచ్చును, ఏది గుడ్ ఏది బ్యాడ్ అనేది అది ఎట్లా మనము జడ్జ్ చేయగలము అనేది హౌ ఇట్ మేక్స్ డిఫరెన్స్ అనమాట. ఇప్పుడు నిజానికి ఇప్పుడు సరే స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని గవర్నమెంట్ అంటూ ఉంటుంది, లేకుంటే ఆ డబ్బాల మీద రాసి ఉంటుంది. బట్ స్టిల్ పీపుల్ దే స్మోక్ అండ్ డబ్బాలు అమ్ముతూ ఉంటారు. నో బడీ ఈజ్ రిస్ట్రిక్టింగ్ ఇట్. అంటే ఇక్కడ ఏంటంటే అది నడుస్తుంది, అయినప్పటికీ కూడా దానికి తాగొద్దు అని చెప్తుంటారు. అదే ఆల్కహాల్ కూడా సేమ్ అంతే అనమాట. అది వద్దు అంటే కూడా మళ్ళీ గవర్నమెంట్ దానికి పర్మిషన్ ఇస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే సరే ఏదైనా అప్పుడు అడిగినప్పుడు ఏమైతే అంటే ఈ విషయంలో డిబేట్ చేసినప్పుడు ఏమైతే అంటే తగు మోతాదులో తాగాలనే కదా చెప్తుంది మేము అన్నట్టు అనొచ్చు ఎవరైనా. సో ఇట్స్ సెకండరీ. కానీ తగు మోతాదులో తాగాలి అని ఎక్కడ రూల్స్ అయితే ఎక్కడ అంటే ఏముంటుంది చెప్పండి. అంటే రూల్స్ అంటే అది మనము తాగేటప్పుడు అయితే రిస్ట్రిక్ట్ చేయలేము, అదేంటంటే అట్లా పోతుంటుంది అనమాట. సో ఇక్కడ ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీ వన్ నిజానికి ఎక్కువది చేయొద్దు అని కూడా మనకు రూల్స్ ఉంటాయి. అంటే అది మన సెన్స్ తోటే మనం ఆపుకోవాలి దాన్ని, అంతేగాని దాన్ని తాగేటప్పుడు అయితే నోటి దగ్గర వచ్చి అయితే ఆపలేరు. సో ఇవన్నీ అయితే ఇక్కడ గుడ్ హ్యాబిట్ బ్యాడ్ హ్యాబిట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనము స్మోక్ చేస్తున్నాం, సో దానివల్ల అది బ్యాడ్ హ్యాబిట్ అని అనుకోవాలా అంటే అనుకోలేము కూడా. ఎందుకంటే ఇప్పుడు అతని మీద పడ్డ వాళ్ళు ఎవరు లేరు అనుకుందాము, లేకపోతే అతను ఒక ఏకాకి కావచ్చు. అట్లాంటప్పుడు ఒక వ్యక్తి తాగితే ఏంది, లేకపోతే అతని తాగి అతని హెల్త్ మొత్తం కూడా పాడైపోయినా అంటే దానివల్ల అంటే ఎవరు అడిగే వాళ్ళు లేరు కదా, బికాజ్ అతని మీద డిపెండ్ అయ్యే వాళ్ళు ఎవ్వరు లేరు. సో అట్లాంటప్పుడు అది అతనికి ఒక నార్మల్ హ్యాబిటే, అది గుడ్డా బ్యాడ్ అని ఏం కాదు, అది అతని గుడ్ హ్యాబిట్ అన్నట్టే. లేకపోతే అతను తాగకపోతే ఆ స్మోక్ చేయకపోతే అతను బతకలేడు అనే సిచ్యువేషన్ ఉన్నప్పుడు కూడా అది అట్లా పోతుంటుంది. సో ఇక్కడ ఏంటంటే వాట్ ఐ మీన్ టు సే ఇస్ ఇక్కడ హ్యాబిట్ అనేది ఒకటి స్పెసిఫిక్గా గుడ్ బ్యాడ్ అంటూ ఏముండదు అనమాట. అది అక్కడక్కడ కండిషన్ బట్టి సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు ఖచ్చితంగా మందు తాగే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తాగకపోతే అసలు ఏం తొయ్యదనమాట. బికాజ్ దే సఫర్ అంటే నార్మల్గా వాళ్ళు పని చేయలేరు. అట్లాంటప్పుడు వాళ్ళు తాగాలి, ఇక అంతే అది వాళ్ళకు. మరి అట్లాంటప్పుడు తాగిన తర్వాత మరి వాళ్ళు తాగి హెల్త్ పాడైపోయిన తర్వాత కూడా వాళ్ళ మీద సఫర్ అంటే వాళ్ళకు డిపెండ్ అయ్యే వాళ్ళు ఉన్నారా, లేకుంటే వీళ్ళు ఇట్లా చేయడం వల్ల వాళ్ళ పక్క వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళందరూ ఎంత సఫర్ అవుతారు అది ఇది అనే దాన్ని బట్టి అదొక హ్యాబిట్ ఎట్లాంటిది అనేది మనము చెప్పొచ్చు. అంటే చెప్పడం అంటే అదొక హ్యాబిట్ ఎట్లాంటిది అంటే అందరికీ ఇబ్బంది కలిగించే విధంగా ఉంది కాబట్టి ఆ సిచ్యువేషన్లో అదొక బ్యాడ్ హ్యాబిట్ లాగా అక్కడ మనము పరిగణించవచ్చు అనమాట. సో ఈ లెక్కన చూసుకుంటే ప్రతి ఒక్కటి కూడా అది ఏదైనా కావచ్చు, మొబైల్ చూడడం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఏదైనా. సో ఇక్కడ గుడ్ హ్యాబిట్ బ్యాడ్ హ్యాబిట్ అనేది ఏంటంటే మన పర్సనల్గా మన హెల్త్కి లేకుంటే మన మీద ఆధారపడ్డ వాళ్ళు, అంటే మనం ఏమైనా సఫర్ అయితే మన మీద ఆధారపడ్డ వాళ్ళకు అది ఎంత మేరకు అది అంటే ఎఫెక్ట్ ఉంది. సో ఇవన్నీ చూస్తేనే తప్ప మనము వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ అని చెప్పలేము. అదే విధంగా మనం చేసే ప్రతి పని కూడా ఎదుటి వాళ్ళకి కానీ మన పక్క వాళ్ళకి కానీ అంటే ఇన్ ద సొసైటీ హౌ ఇట్ క్రియేట్స్ సార్ట్ ఆఫ్ మెస్, అంటే డిస్టర్బెన్స్ వాళ్ళకు ఎట్లా అది వాళ్ళ నార్మల్ లివింగ్కి ఎట్లా వాళ్ళకు ఒక డిస్టర్బెన్స్ ఇస్తుంది అనే దాన్ని బట్టి కూడా మనకున్న హ్యాబిట్ అది గుడా బ్యాడా అని చెప్పొచ్చు. అంతేగాని వెన్ ఎ పర్సన్ ఈజ్ ఎంజాయింగ్ ఆన్ హిజ్ ఓన్ ఆర్ ఆన్ హర్ ఓన్ వితౌట్ క్రియేటింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ మెస్ టు ఎనీ వన్, దెన్ అది దాన్ని ఏం అనలేమన్నమాట. అది అంటే అది బ్యాడ్ హ్యాబిట్ అయినప్పటికీ ఎవరికి కూడా అది దానివల్ల అది ఏం నష్టం లేనప్పుడు ఇట్స్ న్యూట్రల్ థింగ్ అనమాట. సో ఫైనల్లీ హ్యాబిట్స్ అనేవి ఎట్లా మనము దాన్ని అంటే చేయాలి అంటే ఎవాల్యుయేట్ చేయాలి అంటే గుడ్ బ్యాడ్ అనేది డిపెండ్స్ అపాన్ ద ఫ్యాక్టర్ హౌ ఇట్ క్రియేట్స్ ఆల్ దీస్ థింగ్స్ అనేది ఉంటుంది. సో బేసిక్గా మెజారిటీగా ఎక్కువ మందికి ఇబ్బంది కలిగించేదే బ్యాడ్ హ్యాబిట్ అనేది యాజ్ ఆఫ్ నౌ మనము అట్లా అనుకుంటూ ఉంటాము. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మార్నింగే లేవడం గుడ్ హ్యాబిట్ అంటే ఇప్పుడు మార్నింగ్ లేవాలంటే లేచి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి. కొంతమంది
నథింగ్. బట్ లేచినా లేకపోయినా వాళ్ళకి పెద్ద ఫరక్ పడదు అనమాట. ఎందుకంటే లేట్గా లేవడమే ఆనందం ఇస్తుంది అనుకుందాం ఆ వ్యక్తికి. అట్లాంటప్పుడు అది ఇక గుడ్ హ్యాబిట్ అంటే. సో జనరల్గా ఏంటంటే ఇక్కడ అట్లా చేస్తే బాగుంటుంది అని జనరలైజ్ చేసి చెప్పడానికి గుడ్ బ్యాడ్ హ్యాబిట్స్. బట్ టు బి స్టాండర్డ్ యూనో ఏది గుడ్ ఏది బ్యాడ్ అనేది బేస్డ్ అపాన్ అన్ ఇండివిజువల్ కావచ్చు, లేకుంటే సిచ్యువేషన్ కావచ్చు, లేకుంటే వాట్ ఎవర్ ఫ్యాక్టర్స్ ఆర్ ఎన్విరాన్మెంట్, వాట్ ఎవర్ for various reasons it can be determined. So thanks for listening and thank you.